నీట్ ద్వారా మెడికల్ రాసి డాక్టర్ అవ్వాలన్నది తన లక్ష్యమని ఎంసెట్ బైపీసీలో 7వ ర్యాంక్ సాధించిన సాత్వికారెడ్డి అన్నారు. టాప్ 10లో ర్యాంక్ వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. ఆదిత్య విద్యా సంస్థల ఫ్యాకల్టీలు అందించిన సహకారం వల్లే ఇది సాధ్యమైందని సాత్వికారెడ్డి అన్నారు. ఇంతవరకు ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలోనే టాప్ ర్యాంకులు వచ్చాయని, ఇప్పుడు అగ్రికల్చర్లో కూడా రావడం సంతోషంగా ఉందన్నారు సంస్థ సెక్రటరీ దీపక్ రెడ్డి. మన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చిన సందర్భాల్లో ఆదిత్య జూనియర్ కాలేజెస్ మళ్ళీ రాష్ట్రంలోనే బెస్ట్ కాలేజ్గా నిలబడింది. బైపీసీ స్ట్రీమ్లో స్టేట్ 7th ర్యాంక్తో పాటు ఎంపీసీ స్ట్రీమ్లో 22nd ర్యాంక్, 53rd ర్యాంక్తో పాటు 100లోపు ఆల్మోస్ట్ ఒక 40 ర్యాంక్స్, అలాగే 1000లోపు ఆల్మోస్ట్ ఒక 150 to 200 ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఈ ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ, ఈ ర్యాంక్ సాధించడానికి మెయిన్ కారకమైనటువంటి ముఖ్యంగా పేరెంట్స్, మా మీద నమ్మకం ఉంచి ఎవరైతే మా దగ్గర 2 years మా దగ్గర చదివించారో ఆ పేరెంట్స్కి, అలాగే 2 years రాత్రి పగళ్ళు కష్టపడిన మా ఫ్యాకల్టీ మెంబర్స్కి, అంతకన్నా ఎక్కువ కష్టపడిన స్టూడెంట్స్కి నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. నా పేరు ఎన్ సాత్విక. ఎంసెట్ 2017లో 7th ర్యాంక్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. నా ర్యాంక్కి కారణమైన మా పేరెంట్స్, టీచర్స్ అండ్ మా కాలేజ్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫ్యూచర్లో జరగబోయే నీట్ ఎగ్జామ్లో కూడా మంచి ర్యాంక్ వచ్చి డాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏపీ ఎంసెట్ ఫలితాలలో భాష్యం విద్యార్థులు ర్యాంకుల ప్రభంజనం సృష్టించారు. భాష్యం విద్యార్థి గోరెంట్ల జయంత్ స్టేట్ 4వ ర్యాంక్ సాధించగా 100లోపు 4 ర్యాంకులు, 200లోపు 13 ర్యాంకులు, 500లోపు 30 ర్యాంకులు, 1000లోపు 56 ర్యాంకులు సాధించారని ఆ సంస్థ డైరెక్టర్ భాష్యం రామకృష్ణ తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పక్కా ప్రణాళికతో కూడిన విద్యాభ్యాసమే ఈ ర్యాంకుల ప్రభంజనానికి కారణమన్నారు ఆయన. ఎంసెట్ 2017 ఫలితాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాల్లో భాష్యం విద్యా సంస్థలకు సంబంధించి ఐఐటి జేఈ అకాడమీ, భాష్యం ఐఐటి జేఈ అకాడమీ తరపున కోచింగ్ తీసుకున్న వాళ్ళలో ఎంసెట్లో ఈరోజు ఏపీ ఎంసెట్లో ఓవరాల్గా 4వ ర్యాంకు సాధించడం జరిగింది. ఏపీ స్టేట్ వరకు పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్లో తీస్తే ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది. గోరంట్ల జయంత్ హర్ష ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. ఓవరాల్గా ఏపీ ఎంసెట్లో 4th ర్యాంక్ సాధించడం జరిగింది. అట్లాగే 100లోపు 4 ర్యాంకులు సాధించడం జరిగింది. 1000లోపు 56 మంది విద్యార్థులు ఈరోజు విడుదల చేసిన ఫలితాల్లో ర్యాంకులు సాధించడం జరిగింది. ఇదే గోరంట్ల జయంత్ హర్ష మొన్న ప్రకటించిన జేఈఈ మెయిన్ ఎగ్జామ్లో కూడా దాంట్లో ఆల్ ఇండియా 18th ర్యాంకు, స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది. ఈరోజు ఎంసెట్లో కూడా 4th ర్యాంకు సాధించడం జరిగింది. అట్లాగే ఏ టెస్ట్లో అయినా సరే భాష్య విద్యా సంస్థల తరఫున మంచి ఫలితాలు రావడం, మంచి ర్యాంకు రావడం కూడా ఆనవాయితీగా మారిందని తెలియజేస్తుంది ఈ ర్యాంక్స్. అట్లాగే రాబోయే అడ్వాన్స్ ఎగ్జామ్లో కూడా ఇదే స్థాయి ఫలితాలతో మరి ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప, అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా మంచి ర్యాంకులతో భాష్య విద్యా సంస్థలు వెరజల్లుతున్నాయని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ విజయానికి కారకులైన మరి అధ్యాపకులు అందరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ మరి మా దగ్గర స్టూడెంట్స్ని జాయిన్ చేసి వాడి మంచి భవిష్యత్తుని తీర్చిదిద్దే అవకాశం మాకు కల్పించిన తల్లిదండ్రులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.